రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ బాగా లేకున్నా రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడుపుతున్నామన్నారు మంత్రి వాకిటి శ్రీహరి. బడుగు బలహీన వర్గాల సంక్షేమం కోసం కులగణన చేశామన్నారు. గత సర్కార్ చేయలేనివన్నీ తాము చేస్తుంటే ఓర్వలేక అబాండాలు వేస్తున్నారన్నారు. కాంగ్రెస్ అంటేనే పేదల ప్రభుత్వమని చెప్పారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా రేగొండ మండల కేంద్రంలో పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పశు వ్యాధుల నివారణ కార్యక్రమంలో పాల్గొన్నారు మంత్రి. ఇప్పటికే 3,24,00,000 పశువులకు 54 లక్షల టీకాలు వేయించామన్నారు. త్వరలోనే రాష్ట్రంలో గాలికుంటు వ్యాధిని రూపుమాపుతామని చెప్పారు. మాకేదైనా చిన్న పని అప్పచెప్తే కూడా ఆ పనిని ఎంత మంచిగా ఎంత తొందరగా చేసి శబాష్ అనిపించుకోవాలనే తత్వమే ఈరోజు ఈ స్థాయికి నిలబెట్టింది. కాబట్టి ఏ కార్యకర్త కూడా అధైర్యపడొద్దు. సమయం వస్తుంది, వచ్చినప్పుడు నేను ఎవడు ఆపేటోడు లేడు. సమయం రానంతరం మేము ఏం చేయడానికి రాదు, మీతో తిట్లు తప్ప ఏం తినికి రాదు. మాకు సమయం వచ్చినప్పుడు మాత్రం మిమ్మల్ని ఎవడు ఆపేటోడు ఉండడు. ఆ రోజు మీ స్థాయి ఖచ్చితంగా దొరుకుతుందని వాడు తెలియజేసుకుంటూ చాలా విషయాలు చెప్పాడు అన్న. నాకు సంబంధించిన 5 పోర్ట్ఫోలియో కాడికే ఉంటా, ఎందుకంటే మొత్తం రాష్ట్రం అంతా మాట్లాడిండు. నేను నా 5 పోర్ట్ఫోలియో అయితే యానిమల్ హస్బెండరీ కానీ, ఫిషరీ కానీ, డైరీ డెవలప్మెంట్ కానీ, స్పోర్ట్స్ కానీ, యూత్ సర్వీసెస్ కానీ. ఈ యానిమల్ హస్బెండరీకి ఇప్పుడు మనం టీకాలు వేసుకున్నాం. దాదాపు 3,26,00,000 పశువులు కలిగినటువంటి మన రాష్ట్రంలో 54-55 లక్షలకు టీకాలు వేయడం ఒకటే కాకుండా ఇదివరకు 20 లక్షల టీకాలు వేసిన సందర్భాన ఇప్పుడు మనం వేయడం జరిగింది. గతంలో మర్చిపోయి ఉండరు, వాళ్ళకి పట్టేది లేకుండే. వ్యవసాయం అంటే ఏంది, పాడి పరిశ్రమ అంటే ఏంది, బీద బడుగు బలహీన వర్గాలు ఏంది, వాళ్ళ అభ్యున్నతి ఏంది, వాళ్ళ జీవన ప్రమాణాలు ఏంటివి, వాళ్ళు ఎట్లా బతికించుకోవాలా, ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఏ అంశం మీదైతే తెలంగాణ ఉవ్వెత్తున ఉద్యమం లేచి నీళ్లు నిధులు నియామకాల పేరు మీద వచ్చినటువంటి ఈ ఉద్యోగంలో నీళ్లు లేకపోయా, నిధులు లేకపోయా, అట్ సేమ్ టైం మనకు రావాల్సినటువంటి ఉద్యోగాలు రాకపోయా. ఏ పని చేద్దామన్నా కూడా అప్పుకు వడ్డీ కట్టలేని పరిస్థితుల్లో ఉన్నాం. ప్రతి సంవత్సరం ప్రతి నెల ఎంత వడ్డీ కడుతున్నాం కూడా డీటెయిల్గా యావత్ ప్రజానికం అంతా తెలుసుకునే విధంగా మేము చెప్తా ఉన్నాం. ఎందుకంటే తెలవాలా, మొబ్బులో ఉండదు ఎప్పుడు కూడా. మనం తెలిసినప్పుడు ఖచ్చితంగా దాని ప్రకారంగా ఆలోచన చేస్తామనేటువంటి ఆలోచనతో ముందుకు చెప్తా ఉన్నాం. కాబట్టి ఆ విషయాన్ని అన్నీ ఉన్నా కూడా ఈ రాష్ట్రంలో మరి ఆ రోజు రాహుల్ గాంధీ గారు పాదయాత్ర చేస్తున్నప్పుడు కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు వెళ్తున్నప్పుడు ఆయన చూసినటువంటి విధానాలు ఏవైతే ఉన్నాయో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బీద బడుగు బలైన వర్గాలన్నింటినీ కూడా ఏకం చేసి ముందుకు తీసుకొచ్చి ఒక రిజర్వేషన్ ప్రక్రియ ఏర్పాటు ద్వారా మాత్రమే వీరికి అందరికీ కూడా న్యాయం చేయగలుగుతామనే ఆలోచన విధానంతో తీసుకున్న నిర్ణయమే జిస్కి జితనీ ఆబాదీ హై ఉస్కు ఉతనా హిస్సేదారీ మిల్నా చాహియే. ఈ రాష్ట్రంలో కులగణన చేసి ఆ కులగణన ద్వారా ఏ కార్యక్రమం తీసుకుంటామో ఆ కార్యక్రమంలో వాళ్ళకు విద్య ఉద్యోగాల్లో ఆర్థికంగానే కాకుండా రాజకీయ పరంగా కూడా ఒక అవకాశాలు కల్పించాలని ఒక సంకల్పంతో తీసుకున్న నిర్ణయం. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంది, ఎవరు కూడా ఆ చిత్తశుద్ధిని శంకించాల్సిన అవసరం లేదు. ఎవరు శంకించే ప్రయత్నం చేస్తున్నారంటే